గాంజా అన్న పేరుని మేము టాలరేట్ చెయ్యము, అది ఎవరున్నా టాలరేట్ చెయ్యము. గాంజా అన్న పేరు ఆరోపణ కాదండి, అది కరెక్టే కదా, మీకు తెలుసు కదా. మళ్ళీ ఆరోపణ మళ్ళీ మీరు అంత డిప్లొమాటిక్గా చెప్పడం ఎందుకు? మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది అన్నది. సో మనం ఏదైనా, నేను అందుకే చెప్తున్నా, గాంజా అన్న పదం ఎవరి నోట్లు విన్నా కూడా, ఎవరైనా దానికి సరఫరా చేసినా, యూజ్ చేసినా, దానికి ట్రాన్స్పోర్ట్ చేసినా, ఏ రకంగా కూడా ఉన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ మీదైనా చర్యలు తప్పవు. అందులో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాళ్ళ మీదైనా చర్యలు తీసుకుంటాం. దాన్ని కూడా పొలిటికల్గా యూజ్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. చూపించమనండి, ఇది ఎక్కడైనా అలాంటిది ఏదైనా ఉంటే కనుక మాకు రుజువు చూపించమనండి, మాకు ప్రూఫ్ ఇమ్మనండి. ప్రూఫ్ ఇచ్చిన తర్వాత కూడా మేము యాక్షన్ తీసుకోకపోతే క్వశ్చన్ చేయమనండి. నేను రెడీగా ఉన్నాను ఆన్సర్ చేయడానికి. అదే కర్మ ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఎంతమంది ఆడపిల్లలు మానాలు పోయినాయి, హత్యలు జరిగినాయి, ఇవన్నీ కూడా మర్చిపోయారు వాళ్ళు. ఈరోజు క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పి నేను గర్వంగా అసెంబ్లీలోనే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. సో మేము ఎంతవరకు వర్క్ చేయాలో మేము ఎంతవరకు వర్క్ చేస్తున్నాం. ఇంకా పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి కూడా మేము ఈరోజు ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా కూడా వితిన్ 48 అవర్స్లో మేము పట్టుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసిన తర్వాత మేము ఒకవేళ ఎక్కడ పట్టుకుంటామో టీములు చూసి భయపడి కొన్ని సందర్భాల్లో సూసైడ్లు చేసుకున్న సందర్భాలను కూడా నేను గుర్తు చేస్తున్నాను.